అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు తేజోమయుడా నీ దివ్య సంకల్పమే. ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే. ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. నా స్తుతి కీర్తన నీకే, స్తుతి ఆరాధన నీకే. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీవే. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అంధని శిఖరాలు ఎక్కించెను. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అంధని శిఖరాలు ఎక్కించెను. నా చిలిమి నీతోనే, నా కలిమి నీతోనే, నా చిలిమి నీతోనే, నా కలిమి నీలోనే. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. హల్లెలూయా.
లార్డ్ హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్తవు
అభిషేకం సర్వ కోసం కోతకాల దినములివి తండ్రి ఆత్మతో నింపుమా అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా ఆజ్ఞల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే ఆజ్ఞల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంధ్యకార అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవహించుమా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవరాల్మని ప్రవహించుమా మండే ఆజ్ఞల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది ప్రవహించుమా మయనల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కార్మెలు కొండపైన అగ్ని మేఘమై ఆవరించగా ఆహాము హలో. భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా కార్మెలు కొండపైన అగ్ని మేఘమై ఆవరించగా ఆహాము భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా మండే
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచి ఉండుట కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు
హల్లెలూయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా చూచి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను చేరతీసినా. లోకమంతా చూచి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను చేరతీసినా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా.
నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. చేరిన మీ అందరికీ మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి ఈ సంవత్సరంలో 7 మాసాలు దేవుడు తన కృప చొప్పున మనలను సంరక్షించి ఈ జూలై మాసపు చివరి దినాన, ఈ చివరి గడియలో ఆయన నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మనం అందరము కూడా వందనస్తులమై ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ మాసాంతపు కృతజ్ఞత కూడికలో దేవుని వాక్యాన్ని అందించడానికి, అలాగనే మన కొరకు ప్రార్థించుటకు మండల నాయకులు మనతో కూడా మన సహవాసంలో జాయిన్ అయి ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమతో వారిని పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ లేచి నిలబడదాం. నాయకులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దేవుని నా మహిమార్థమై 3 సార్లు హల్లెలూయా చెప్పి వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు మనం వినబోతూ ఉన్నాం. అలాగనే ఈ జూలై మాసం అంతా కూడా మనలను ప్రేమించిన, మనలను రక్షించిన, మనలను పోషించిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి మన సైనిక కీర్తన పుస్తకం నుంచి 140వ పాట, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండా యేసు ఎల్లను నీవే నాకెల్ల వల్లపడదే వివరింప. ఎల్లవేళలందు కష్టం సగమందు, సంతోష సగమందు దేవుడు తోడుగా ఉండి ఆయన సన్నిధిని, ఆయన కృపను తోడుగా ఉంచి మనల్ని కాపాడి సంతోషంగా ఈ పాట పాడుతూ ఆనందంగా ఆయన నామాన్ని గణపరుచుదాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప.
కూడా విమోచన నీవే, రక్షకుండవు నా రక్షణ నీవే, విమోచకుడా విమోచన నీవే, రక్షకుండవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభోండ యేసు స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదేవి మరిపా, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదేవి మరిపా. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవు త్రిత్వము నీవే, సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవు త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభోండ యేసు స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదేవి వరింపా, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదేవి వరింపా. హల్లెలూయా. అందరూ ఉత్సాహంగా పాడినట్టు ఏమి లేదు, అసలు నీరసంగా సాగుతూ ఉంది. ఈ వచనాన్ని మరలా 3వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. సమస్తమును అయ్యున్న దేవుడు, సర్వము అయ్యున్న దేవుడు, సర్వములో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి చింత, బాధ, ప్రతి ఆలోచన విడిచి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం అనేది జ్ఞాపకం ఉంచుకుని సంతోషంగా ఈ వచనాన్ని పాడుకుందాం. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే, జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభోండ యేసు స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదేవి వరింపా, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదేవి వరింపా, వల్లపడదేవి వరింపా. హల్లెలూయా. దయచేసి మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంతకాలం మనలను కాపాడిన విధానాన్ని బట్టి, ఆయన కృపను మనకు అనుగ్రహించి మనలను మన కుటుంబాలను ఆయన సంరక్షించిన విధానాన్ని బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరని. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, మన పక్షముగా యుద్ధం చేసేటువంటి వాడు. అపవాదితోనూ, సమస్యతోనూ, శోధనతోనూ, బలహీనతతోనూ మన పక్షంగా యుద్ధం చేసేవాడు మన దేవుడు. మన సైనిక కీర్తన పుస్తకంలో 20వ పాటలో 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. ఈరోజు అగ్ని వంటి శోధనలు, అగ్ని వంటి సమస్యలు కొన్నిసార్లు తగలబెట్టాలని, మనల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినా కూడా మన దేవుడు మనకు తోడుగా ఉండి, ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలుకి అగ్నిలో, అగ్నిగుండములో తోడైనటువంటి దేవుడు ఈరోజు మన కుటుంబంలో, మన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను ఛేదించడానికి ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆ దేవుని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని సేవకుని ద్వారా అమూల్యమైన మాటలు, మనల్ని బ్రతికించగలిగిన
మనల్ని మార్చగలిగిన, మన జీవితాల్లో అద్భుతాలు చూపగలిగిన దేవుని మాటలు వాని ద్వారా మనం వినులాగున ప్రార్థన చేద్దాం. ఈ పల్లవి పాడిన తదుపరి ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తున్నాను. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 రాజా. అందరం ప్రార్థన వెంబడిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి. స్తోత్రము స్తోత్రము. అవును ప్రభువా, నీకు వందనాలయ్యా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. అవును ప్రభు, నీకు వందనాలయ్యా. ఎంతమంది నీ సన్నిధి చేరారో, కూడిపచ్చే సంగతులు, చిన్న పెద్ద యవనస్తులు, స్త్రీలు, పురుష అష్టములు అందరూ దయచేసి అందరినీ కూడి వచ్చి ఈ రోజున మేము సంజలో రెక్కల బద్దవిచ్చా మేము బతుకున్నామంటే నీ కృప తండ్రి. ఆయుషిచ్చి అన్నం పెట్టి పోషిస్తున్నావు రాజా. బలహీనాలు బలపుచ్చినైనా, రోగుల్ని స్వస్థపచ్చినైనా, గర్భవనాలు గర్భనైనా, ఇవాళనైనా, ఉద్యోగం ఆర్థిక పరిస్థితి ఏ సమస్య వచ్చిందో సన్నిధిలో నేను మొరకు పెట్టుకుంటారో, కన్నీటి ప్రార్థన చేస్తారో ఆ సమస్యలు తీర్చినైనా, ఆదుకోనైనా ఆ సమస్య తీర్చిన, అవసరం వచ్చిన అవసరాలు తీర్చినైనా అయ్యా నిన్న తండ్రి నీకు నిన్నే నమ్ముకుని మా ఆత్మల్ని నీకు అప్పు చెప్తున్నాను, నమ్ముతున్నాను. ఎంత పనికిరా యోగులమయ్యా. నీ మమ్మల్ని జ్ఞాపం చేసుకుని 6 మాసాలు కోడేళ్ళ రెక్కల చాటు నీ రెక్కల చాట బద్దపై చాయిసి ఇచ్చి అన్నం పెడుతున్నాయ్యా. నీ కృపే కేవలం మేము బతుకున్నామంటే నీ కృపే తండ్రి. అనుషను మమ్మల్ని కాపాడుతున్నావయ్యా, అనుషమాతం కాపాడుతున్నావయ్యా. నువ్వు ఉన్నావంటే బతుకున్నావంటే నీ కృపయ్యా. నువ్వు చేసిన ఉపకారం మంచి పని రాజా. వృద్ధులను చలగచ్చును, యవనస్తులు చలగచ్చును అయ్యా. అయ్యా రోగులు స్వస్థపచ్చినాడు అయ్యా. సోదరులు అయ్యా కష్ట ఇరుకులు తొలగించాడు. చదువుకునే పిల్లలు తొడుగులు ఆష్ట పిల్లలు చల్లగా చూడైనా హాస్పిటల్ ఏ సోదరుల కష్టాలు ఇరుకుల ఇబ్బంది తొలగించినైనా ప్రతి ఆత్మ నీకు అప్పు చెప్తున్నాయినా. అందరూ కూడా నీ సన్నిధి సంఘ పెద్దలు, దైవజ్యులు, రిటైర్ ఆఫీసులు, దైవజ్యులు అందరినీ చల్లగానైనా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రతి కుటుంబం ఆదరించి ప్రతి ఆత్మ నీకు చేరుకుని నీ సన్నిధికి మొరపెట్టుకున్నారేవా. అందరిని జ్ఞాపం చేసుకో రాజా. అందరినీ చల్లగా చూసి జ్ఞాపం చేసుకో. ప్రతి కుటుంబనైనా ఆదుకోనైనా, ప్రతికి ఏ సమస్యలు ఆ సమస్యలు తీర్చినైనా అయ్యా. గర్భఫలాలు గర్భనైనా, సంతానం గర్భనైనా ఇవాళ ఉద్యోగాలు ప్రతి కుటుంబం చల్లగా వేడుకుని అయ్యా. ఈ మాసం అంతా కాపాడిన అయ్యా. నేను జూలై మాసం అంతా ఆగస్టు నెల వస్తుంది. కొత్త మాసంలో కూడా కాపాడి ఈ కొత్త ఈ నెల అంతా కాపాడిన వందనాలు, నీ స్తుతి స్తోత్రాలు తెలిసిన 100 స్తోత్రాలుగా. ఆగస్టు నెల కూడా వస్తుంది. మమ్మల్ని కాపాడి వేడుకున్న దేవా. మా తోడు ఎప్పుడున్న దావీదు తోడు ఉన్నాడు. మా తోడు నువ్వు నమ్ముతున్నావు రాజా. నిన్ను నమ్మి బతుకుతున్నావు అయ్యా. నీ కృపతో బతుని ఎందుకు పనికిరా యోగులు అయ్యా. నీకు 100 స్తోత్రాలు అయ్యా. వాక్యాన్ని వద్దగా పంపించే వాక్యం దైవించిన వాక్యం మా వద్దలో పంచుకుని వాక్యం సరిగా నడుచుకొని మాకు కృపయమని వేడుకున్న దేవా. చెడు మాకుండా మంచి మార్గున్నాడు అయ్యా. మేము ఎలా బతకాలో ఎలా జీవించాలి నీ వాక్యంనైనా, నీ దైవజన మాటలనైనా మాకు ఆహారం ఈరోజు ఆహారంనైనా నీ వాక్యం ఆహారం అయ్యా. నీ వాక్యాన్ని అర్థించుకుని మాకు నేను నీ కృప చూపించిన ప్రతి కొట్టం దీవించయా. 100 30 దీవించే ప్రార్థిస్తున్నాయి. వచ్చిన వాళ్ళు కూడి వచ్చి అందరినీ చాలు దైవం అందరినీ చాలు రిటైర్ ఆఫీసుని చాలుకొచ్చుండేనా అయ్యా. నేను సంఘ పెద్దలు అందరినీ చాలు ప్రతి కొట్టం నీ ఆత్మతోని 100 దీవించి నజ తీసిన ఏసుతో అసిపరిద్ర ఆత్మతో బతిమాలి వేడుకుంటా. ఘనత నీకే ప్రభావం. నీ కొత్త స్తుతులు చెల్లిసిన 100 స్తోత్రాలు తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అంతటా నెరవేర్చునుగాక.
మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని కీడి నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించిన తల్లిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో సాక్ష్యాలు మనం వినబోతూ ఉన్నాం. సాక్ష్యాలకు తరుణం ఇవ్వబడుతూ ఉంది. దేవుడు ఈ జూలై మాసంలో 1వ తేదీ మొదలుకొని ఈ 31వ తేదీ వరకు కూడా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు చేసిన మేలుని ఎవరైనా సాక్ష్య రూపంలో చెప్పాలని ఆశ కలిగిన వారు ఉన్నట్లయితే మీ సాక్ష్యాలు తెలియజేయవలసిందిగా ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాం. మన సైనిక కీర్తన పుస్తకం నుంచి 15వ పాటలోని మొదటి వచనాన్ని సాక్ష్యముల గీతంగా పాడుకుందాం. మనకింత వరకు సాయపడి తానపగించు కొనే మనకై, మనకింత వరకు సాయపడి తానపగించు కొనే మనకై, మనలను నడిపెను సుఖముగను, తనదు సాధ్యము నేర్పించి కను పాపగా కాచి, తనదు సాధ్యము నేర్పించి కను పాపగా కాచి, స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఎడేచువాడు, స్తోత్రించి కీర్తింతుము. ముందుగా దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. సంఘానికి, అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, పోయిన ఆదివారం కూడా సాక్ష్యం చెప్పాను. చర్చి నుంచి వెళ్ళిన తర్వాత నాన్నకి భోజనం వండుకొని నాన్నకు భోజనం తీసుకెళ్ళాను. అన్నయ్యలకు ఫోన్ చేస్తే ఇంట్లో అందరికీ జ్వరాలుగా ఉన్నాయి, రాత్రి నుంచి ఎవరు లెగవలేదు అని చెప్పారు. చెప్తే సరే అనేసి, సరే ఎవరు లెగవలేదు అనేసి గబగబా వాళ్ళకి జావ కాసుకుని బ్రెడ్ అది తీసుకుని వెళ్ళాను. వెళ్ళేసరికి వాళ్ళందరికీ జావ కాసిచ్చి ట్యాబ్లెట్లు అవన్నీ వేసి వాళ్ళకి పరిచర్య చేశానండి. ఎక్కువ పరిచర్య లేదు, ఎక్కువసేపు కూడా లేను అక్కడ. ఒక 10 or 15 minutes ఉన్నాను. వెంటనే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నాకు దగ్గుతో స్టార్ట్ అయింది. దగ్గుతో మొదలైపోయి భయంకరమైన దగ్గి ఏంటంటే తలనొప్పి, భయంకరమైన తలనొప్పి, భరించలేనంత తలనొప్పి. ఆ తలనొప్పితో పాటు జ్వరం స్టార్ట్ అయింది. ఆ జ్వరం వచ్చి 2 రోజులు నాకు భోజనం కూడా లేదండి. భోజనం లేదంటే కానీ చేసి పెట్టేవాళ్ళు లేరు. ఏంటంటే మీకు అందరికీ తెలుసు నా ఒంటరి జీవితం. నేను ఉన్నానో తిన్నానో అనేది కూడా ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నీరసంతో అలాగే బలహీన స్థితిలో ఉండి నాకు ఏ సహాయం కావాలన్నా నాకు లక్ష్మి సహాయం చేస్తుంది. ఎందుకంటే నాకు తోడబుట్టిన కంటే ఎక్కువగా చూస్తుంది నన్ను. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఈ అమ్మాయి నన్ను చూస్తుంది, నన్ను ఆదరిస్తూ ఉంటుంది. నాకు బలాన్ని బాగోలేదు అని చెప్తే గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తుంది, అన్ని పరిచర్య చేస్తూ ఉంటుంది నాకు. అసలు నేను కింద పడుకుని పైకి లేకలేని పరిస్థితి అయిపోయింది నాకు. ఎందుకంటే 2 రోజులు భోజనం లేక నీరసించిపోయాను బాగా. ఇడ్లీ తీసుకుని తినలేని పరిస్థితి కూడా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో లక్ష్మి ఫోన్ చేసి కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా, నా పరిస్థితి ఏం బాగాలేదంటే గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తే సెలైన్లు పెట్టించిన తర్వాత కొంచెం నీరసం అది తగ్గి కొంచెం కోలుకున్నాను. అయినప్పటికీ నేను తలనొప్పి, భరించలేని తలనొప్పి అని చెప్తే డాక్టర్ గారు ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేశారు. రాత్రి పడుకున్నాక సెట్ అయింది. టెస్టులు చేయాలమ్మా, పొద్దున్నే రమ్మన్నారు. పొద్దున్నే కూడా తీసుకెళ్ళింది. హాస్పిటల్ తీసుకెళ్తే టెస్టులు చేసిన తర్వాత లైట్గా టైఫాయిడ్ వచ్చిందమ్మా.
యూరినరీ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది. మెడిసిన్ పెడతారనేసి ఇంజక్షన్లు పెట్టారండి ఫాస్ట్గా తగ్గాలని. ఇంజక్షన్ కోర్స్ చేయించుకుంటున్నాను. నాకు బాగోలేకపోతే అమ్మగారు వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తే అమ్మగారు అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేశారు. ఏ అవసరమైనా చెప్పమ్మా, ఫోన్ చేయమ్మా, మేము వస్తాము అనేసి అయ్యగారు అన్నారు. నిజంగా దేవుడు అయ్యగారికి ఇచ్చిన మంచి మనసుకి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘస్థులు కూడా నాకు అనేక మంది ఫోన్ చేసి పలకరించారు. వాళ్ళకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. నేనంటే ఇప్పుడు రాలేకపోయేదాన్ని, కానీ ఒక్కదాన్నే ఉన్నాను, ఇంట్లో ఉండటం ఎందుకు, కనీసం సన్నిధులన్న గడపాలని లక్ష్మిని అడిగినప్పుడు లక్ష్మి నేను తీసుకెళ్తాను అక్క చర్చికి అని తీసుకొచ్చింది. దేవుడు ఆరోగ్యంగా నన్ను ఈ సన్నిధికి నడిపించిన విధానానికి వందనాలు చెల్లిస్తూ చిన్న సాక్షిని ముగిస్తున్నానండి. హల్లెలూయా. సహోదరి చెప్పినట్లుగా వారి బలహీన సమయంలో దేవుడు తోడుగా ఉండి వారికిచ్చిన స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వారు సాక్ష్యం చెప్పడం జరిగింది. ఇంకను వారికి సంపూర్ణ స్వస్థత కలుగులాగున, టైఫాయిడ్ నుంచి అలాగే ఇన్ఫెక్షన్ నుంచి దేవుడు విడిపించులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. దేవుడు ఆ బిడ్డను దీవించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారమ్మా సాక్ష్యం చెప్పేవారు? ఈ మాసములో దేవుని మేలు పొందుకున్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేనట్లయితే సాక్ష్యం చెప్పిన వారి నిమిత్తం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యానికి సమయాన్ని ఇద్దాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రివైన దేవా, నీ పాదాలకు వందనాలు. మరొక మారు నీ పాద సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నీ ప్రియ కుమార్తె సుజాత గారిని మీరు జ్ఞాపకం చేసుకుని బలహీన సమయంలోనైనా నీ కుమార్తెను మీరు దర్శించి నేటి దినాన వారు నీ సన్నిధిలో కనపడులాగున నీవిచ్చిన స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకను వారి మీద ఆధిపత్యం చేస్తున్న, వారిని కృంగదీస్తున్న ప్రతి బలహీనతను మీరు త్వరపరచండి. అయ్యా, టైఫాయిడ్ని, ఆ సిమ్టమ్స్ అన్నిటినీ నీ అగ్ని చేత కాల్చండి. అలాగనేనైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా మీరు తొలగించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా నీ స్వస్థత కార్యము పొందుకుని నీ మందిరములో మరొక మారు సాక్షిగా నిలబడే ధన్యత దయచేయి. అలాగే ఈ చోట చేరి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి. మా అందరి జీవితాల్లో నీవు చేసిన మేలు చాలా గొప్పదిరా తండ్రి. ఈరోజు మేము జీవించి ఉన్నామంటే అది కేవలం నీ కృప. అది మేము గ్రహించి ఎల్లప్పుడూ నీ సాక్షులుగా ముందుకు కొనసాగే భాగ్యం మాకు దయచేయి. ఈ సమయంలోనైనా మా నాయకులు, నీ దాసులు నిలబడి నీ మాటలు వెదజల్లుతూ ఉండగా ఆ మాటలు మేము విని ఇచ్చట మాత్రమే పరిమితం కాకుండా ఆ వాక్యానుసారముగా వాటిని నెమరు వేసుకుంటూ వాక్యానికి తగిన జీవితాన్ని మేము జీవించులాగున నీ సహాయము దయచేయమని, నిలబడుతున్న నీ దాసుని ద్వారా నీవే నాతో, మాతో, మా అందరితో సూటిగా మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని అయ్యగారికి అప్పగిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అది హాస్టల్ పిల్లలు గట్టిగా చెప్తున్నారు. వాళ్ళ హల్లెలూయా చాలా ఇష్టం నాకు. హల్లెలూయా. ఉదయం చెప్పే హల్లెలూయా. వెరీ గుడ్. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మనమందరం దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించడానికి ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ జూలై మాసంలో ఈ చివరి దినాన దేవుని సన్నిధిలో చేరి దేవునికి కృతజ్ఞత చెల్లించే ఈ మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆరాధనలో దేవుని వాక్యాన్ని అందించడానికి మమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన కోర్ కమాండింగ్ ఆఫీసర్ గారికి, అమ్మగారికి,
లోకల్ ఆఫీసర్స్కు, సంఘానికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోయే ముందు ఫ్లూట్తో ఒక పాట ప్లే చేయాలని అనుకుంటున్నాను. మీరు కూడా కార్డులు పెట్టాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 124వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మనం ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. 124వ కీర్తన. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. జలములు మనలను ముంచివేసియుందును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని ఇశ్రాయేలీలు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము.
భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. 123వ కీర్తనకు 124వ కీర్తనకు ప్రాముఖ్యంగా ఇవ్వబడినటువంటి భావం ఏమిటనంటే, ఇది దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించేటువంటి కీర్తన. ఈ 124వ కీర్తనలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే మన జీవితంలో మనకు ఏం కలుగుతుంది? యెహోవా మనకు తోడుగా ఉండకపోతే మనం తోడుగా ఉండకపోతే మన జీవితంలో ఏదైనా కలుగుతుందా? ఈ ప్రశ్న వేసుకుంటే దేవుని తోడు, దేవుని సహాయం మనకు లేకపోతే మన జీవితంలో మనం ఏమీ చేయలేం. అందుకనే ఈ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు వ్రాస్తూ ఈ మాటలు మొదటి వచనంలో యెహోవా మనకు తోడై ఉండని ఎడలా అని మాట్లాడుతున్నాడు. రెండవ వచనంలో యెహోవా మనకు తోడై ఉండని ఎడలా ఎలాంటి సవాళ్ళు మన జీవితంలో మనం ఎదుర్కోబోతున్నామో వాటిని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చాలా రకాలైన సవాళ్ళు మన జీవితంలో ఎదుర్కోవాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉంటేనే వీటన్నిటిని మనం ఎదుర్కోవడానికి అవకాశం కలుగుతుంది. ఇక్కడ 3 రకాలైనటువంటి సమస్యలు, సవాళ్ళు మానవుని జీవితంలోనికి వస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనలను కాపాడి భద్రపరచి మన క్రైస్తవ జీవితంలో ముందుకు తీసుకువెళ్తున్నాడు కాబట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఒకవేళ మనం ముందుకు వెళ్తున్నామంటే అది మన బలము, మనకున్న యోగ్యతలు కానే కాదు. దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి సవాలును ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. ఈరోజు జూలై మాసం 31వ తారీఖున మనం అందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ నెలంతా ఎలా గడిచిందో, ఎన్ని సవాళ్ళు మన జీవితంలోకి వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు మనం కలిగి ఉన్నామో, ఎన్ని రకాలైన బలహీనతలు మనకు వచ్చాయో, ఎలాంటి అపాయాలకు మనం లోనయ్యామో, ఎలాంటి సమస్యలు మన జీవితంలో మనం ఫేస్ చేసామో, వీటన్నిటిలో జయం కలిగింది అంటే మన శక్తి కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్న కారణము చేతనే. సో దట్ వీఆర్ హియర్ టు ప్రైజ్ గాడ్. అందుకే ఈ రాత్రి మనం ఇక్కడున్నాం దేవుణ్ణి స్తుతించటానికి. ప్రభువా, ఈ మాసమంతా నువ్వు నాకు తోడుగా ఉండకపోతే ఈరోజు నేను ఎక్కడుండేవాడినో, ఈరోజు నా జీవితం ఎలా ఉండేదో, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టే ఈరోజు నేను నీ సన్నిధిలో చేరి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరత ఉన్నది. కీర్తనకారుడు 3 రకాలైన సవాళ్ళు తను ఫేస్ చేస్తుంటే దేవుడు తనకు తోడుగా ఉండి రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఏ ఏ విషయాల్లో దేవుడు తనకు తోడుగా ఉన్నాడో ఈ కీర్తనలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విషయాలు నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను, మీ గమనాన్ని ఇవ్వాలని మనవి చేస్తున్నాను. మొదటి సవాలు మనుష్యుల వలన కలిగే సవాలు. మనుష్యుల వలన వచ్చేటువంటి సవాళ్ళు, మనుషుల మీదకి లేచినప్పుడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడుగా ఉండని ఎడల వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ద పీపుల్ come to us or come against us, what we do? ఒకవేళ మనుషులు మన మీదకి లేస్తే మనం ఏమైనా చేయగలమా? వాళ్ళని ఏమైనా ఆపగలమా? ఆపలేము, మన వల్ల కాదు. ఈవెన్ ఒక్క మనిషిని కూడా మనం ఆపలేము. అదే జనములు లేస్తే మనం ఆపడం సాధ్యం కానే కాదు. బట్ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ us. దేవుడు ఏ అపాయం కలగకుండా జనములు మన మీదకి లేస్తున్నప్పుడు, మన జీవితంలో సవాళ్ళు కలుగుతున్నప్పుడు దేవుని శక్తి మనలను బలపరుస్తుంది.
అంటున్నాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొన్నప్పుడు, అంటే కోపం వస్తే ఈరోజు పిల్లల తల్లిదండ్రుల మీద కోపపడితే తల్లిదండ్రులు ఏమి చేయలేరు. ఏమైనా చేయగలరా? పిల్లలు తల్లిదండ్రుల మీద కోపపడితే తల్లిదండ్రులు ఏమైనా చేయగలరా? ఏం చేయలేం. మన కోపం వస్తే ఐ అని అంటాము. అదే వాళ్ళ కోపం వస్తే మనం ఏదంటే మనం కాముగా ఉండాల్సిందే. ఇక్కడ చూడండి, ఇక్కడ వారి ఆగ్రహము మన పైన రగులుకున్నప్పుడు, ప్రజలు ఆగ్రహము, వారి కోపము ఒకవేళ మన మీదకి వస్తే మనకు యెహోవా తోడుగా ఉండకపోతే మనం ఈరోజు సర్వైవ్ అవ్వలేము, ఈ లోకంలో బ్రతకలేము. కాబట్టి అందుకని కీర్తనకాడు అంటున్నాడు, ఇంకా వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు అని స్పష్టంగా తెలియజేశారు. వారు మనలను ప్రాణముతో మింగివేయకుండా, మనకు ఏ అపాయం కలగకుండా దేవుడు మనకు తోడుగా ఉండి మనలను భద్రపరిచాడు. కాబట్టి ఈరోజు ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. మనుషుల వలన ఈరోజు చాలా రకాలైన సవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్న మత్తయి సువార్త 24-25 అధ్యాయంలో రాకడను గూర్చినటువంటి విషయాలు రాయబడ్డాయి. రాజ్యం మీదికి రాజ్యము, జనము మీదికి జనము లేచే రోజులు ఇవి. కాబట్టి ఎన్నో సవాళ్ళు మనం ఈ లోకములో ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మనలను కాపాడుతున్నాడు. ఈ రాత్రి మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనలను కాపాడి భద్రపరుస్తున్నాడు. కాబట్టి ఎన్నో తన కాపుదల మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఈ రాత్రి దేవునిని స్తుతించేటువంటి అవకాశాన్ని మన జీవితంలో కలిగినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇది మొదటి సవాలు. ఈ వీటిల్లో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని దేవుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. రెండవ సవాలు ఏమిటంటే 4వ వచనంలో రాయబడింది, జలములు మనలను ముంచివేసియుండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును, ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని ఇశ్రాయేలీలు అందురుగాక. రెండోది న్యాచురల్ కలామిటీస్, విపత్తులు. ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు సునామీ వచ్చిందో తెలియదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో, తుఫాన్లు వస్తాయో తెలియదు, ఏమి కలుగుతుందో తెలియదు. కానీ వీటన్నిటి నుండి దేవుడు మనలను కాపాడుతున్నాడు. ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు ఏవి మన జీవితంలో సంభవింపకుండా, అలాంటి సవాళ్ళు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనలను కాపాడుతున్నాడు. ఈరోజు సజీవులుగా ఉన్నాము. ఇలాంటి సవాళ్ళు వచ్చినా కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు తెలియజేయాలి. ఈ మధ్యకాలంలో విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చి చాలామంది చనిపోయారు. మోస్ట్లీ 1 year బ్యాక్, 1 సంవత్సరం క్రితం విజయవాడ ప్రాంతంలో విపరీతమైన వరదలు వచ్చి చాలామంది నిరాశ్రయులయ్యారు. ఎక్కడోళ్ళక్కడే చనిపోయారు. ఎవరు చనిపోయారు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో సతమతమై ఉన్నారు. కానీ దేవుడు వాటన్నింటి నుండి మనలను కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. చరిత్ర చూడండి, సునామీ వచ్చినప్పుడు, భూకంపాలు కలిగినప్పుడు, విపత్తులు కలిగినప్పుడు ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళారో, కానీ దేవుడు మనకు తోడుగా ఉండి ఏ అపాయము కలగకుండా ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ అపాయము కలగకుండా మనల్ని కాపాడుతున్నందుకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఎన్నో అపాయాలు, ఇబ్బందులు కలగకుండా, ప్రకృతి వైపరీత్యాలు మన మీద ప్రభావం చూపకుండా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 6వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాని ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను,
మనము తప్పించుకొని ఉన్నాము. వేటగాడు గురి పెట్టాడంట మన మీద. ఎవరి మీద అండి? మన మీద. వేటగాడు గురి పెడితే ఏం చేస్తాడు? బాణం వేస్తాడు. గురి పెట్టి బాణం వేస్తాడు. ఎందుకు బాణం వేస్తాడు? ఆడుకుంటానా? గురి తగిలిద్దా లేదా ఆయన చూడడానికా? దేనికి గురి పెట్టేది? మనల్ని చంపడానికి. పక్షి ఉంది, మనం బాణం వేసి కొడతాం. దేనికోసం? దాన్ని చంపడానికి. వేటగాడు గురిపెట్టి ఉన్నాడు. వేటగాడు ఎవరో? ఇప్పుడు అపవాది. వేటగాడైన అపవాది మనందరి మీద బాణాలు పెట్టున్నాడు. కరెక్ట్గా ఎప్పుడు కొడదామా? ఎప్పుడు విశ్వాస జీవితాన్ని పాడు చేద్దామా? ఎప్పుడు ఆత్మీయ జీవితం నుండి పడద్రోద్దామా? ఏ విధంగా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేద్దామని అపవాది రెడీగా ఉన్నాడు. గర్జించు సింహం వల్లే తిరుగులాడుతున్నాడు. ఎవరు దొరుకుతారు, ఎవరు దొరుకుతారని జాగ్రత్తగా తిరుగులాడుతున్నాడు. బట్ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. వేటకాని ఉరికి తగలకుండా ఆ ఉరి నుండి తప్పించి తన కాపుదల భద్రత మనకు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఎన్ని అపాయాలు మన జీవితాల్లోకి వస్తున్నాయో, ఎన్ని అవమానాలు నిందలు మన జీవితాల్లో అనుభవిస్తున్నామో, మన విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి ఎలాంటి సవాళ్ళు మన జీవితాలకు వస్తున్నాయో, వీటిలో నుండి పడిపోకుండా జారిపోకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. ప్రతిరోజు గురి పెడుతున్నాడు, ఎక్కడైనా తగిలిద్దని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, అపవాది దేవుని రాజ్యానికి వారసులు అవ్వడానికి ఇష్టం లేక మన విశ్వాస జీవితం నుండి పడద్రోయడానికి ప్రయత్నం చేసేటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయినా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు అని ఇక్కడ కీర్తనాకారుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మనం పాడతాం కదా, దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు మనకి? ఎప్పుడండి? ఎల్లప్పుడు. సర్టెన్ టైంలో కాదు. ఒకవేళ మనం రాత్రికాల సమయంలో నిద్రపోతామేమో, కానీ దేవుడు, మన దేవుడు ఆయన నిద్రపోడు, కునుకని దేవుడు. మనం హాయిగా గుర్రబెట్టి నిద్రపోతాం. పిల్లలు మీరు గుర్ర పెడతారా? గురక పెట్టరా? గురక పెట్టిన వాళ్ళు బాగా నిద్రపోతారంట. అంటే మీరు సరిగా నిద్రపోవట్లా. ఇప్పుడు మీకు గురక పెడుతున్నారా? ఇప్పుడు కూడా పెడతలేదా? సో గురక పెట్టడం అనేది ఒక కళ. కాబట్టి యూ ఆల్సో ప్రాక్టీస్ ఇట్. ఇట్ కమ్స్ లేటర్. ఓకేనా? రైట్. సో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యంలో రాయబడింది దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటున్నాడంటే ఎల్లప్పుడూ. ఒక సర్టెన్ టైంలోనే కాదు, మనం ఎక్కడికి వెళుతున్నా, ఏమి చేస్తున్నా, ఏ అపాయం కలగకుండా, ఎవరు మన మీదకి రాకుండా, ఏ అపవాది మనల్ని క్యాప్చర్ చేయకుండా దేవుడు మనకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ కనుపాపవలే మనల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. కాబట్టి వీఆర్ హియర్ టుడే. మనం ఈరోజు ఇక్కడున్నాం దేవుణ్ణి స్తుతించడానికి. ప్రభువా, ఈ జూలై మాసంలో మాకెన్ని సవాళ్ళు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు అనుభవించామో, ఎన్ని అవమానాలు నిందలు మా జీవితంలో మేము అనుభవించామో, ఎన్ని రకాలైనటువంటి బలహీనతలు, శోధనలు, సమస్యలు మా మీదకి వచ్చినాయో, వీటన్నింటి నుండి నువ్వే మమ్మల్ని తప్పించావయ్యా. ఎందుకంటే నువ్వు మాకు తోడుగా ఉన్నావు. నువ్వు మాకు తోడుగా ఉన్నావు. ఒకవేళ దేవుడు మనకు తోడుగా లేకపోతే వాట్ హ్యాపెన్స్?
ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ సైడ్, వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్? దేవుడు మన పక్షంగా లేకపోతే, మనకు తోడుగా లేకపోతే, కెన్ వీ ట్రావెల్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ? మన ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణం చేయగలమా? ముందుకు వెళ్ళగలమా? వెళ్ళలేము. మనం ఏదైనా చేయగలుగుతున్నాము, చేస్తున్నాము అని అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేయాలి. ఉదాహరణకు ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనాన్ని, యెహోవా అతనికి తోడై ఉండేనని, 2వ వచనం కూడా చదవండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను. యెహోవా యోసేపుకు తోడై ఉండని ఎడలా యోసేపు ఎక్కడుండేవాడు? ఏమండి, యెహోవా యోసేపుకు తోడై ఉండకపోతే యోసేపు ఎక్కడుండేవాడు? ఎక్కడుండేవాడు? గోతిలో త్రోయబడినప్పుడు అక్కడే చనిపోయి ఉండేవాడు. ఇష్మాయేలీలు కమ్మబడినప్పుడు అక్కడే ఉండేవాడు. ఐగుప్తికి వచ్చినప్పుడు బానిసగానే ఉండేవాడు. కానీ ఈరోజు ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుడు చేశాడు యోసేపు. ఎన్నో సవాళ్ళు యోసేపు జీవితంలో అనుభవించాడు. ఎన్నో ఇబ్బందులు యోసేపు జీవితంలో అనుభవించాడు. కానీ వాటన్నిటి నుండి దేవుడే తప్పించాడు. కారణం ఏంటంటే అతడు దేవుడైన యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుకు తోడై ఉండకపోయినట్లయితే యోసేపు చరిత్రలో ఉండేవాడు కాదు. గోతిలో తోయబడినప్పుడే నశించిపోయి ఉండేవాడు. ఈరోజు మనమందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే ఈరోజు నీవు నేను ఈ స్థితిలో ఉండేవారేం కానే కాదు. ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన స్థితి ఉన్నతమైన స్థితి. ఎయిదర్ వీ రికగ్నైజ్ ఆర్ నాట్, వెదర్ వీ రికగ్నైజ్ ఆర్ నాట్, మనము దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ ఆ స్థితి దేవుడు మనకిచ్చిందే. అది దేవుడు మనకు తోడుగా ఉన్న కారణము చేతనే ఈరోజు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దానికి కీర్తనకారుడు, అయ్యా వీటన్నింటిలో నుండి నువ్వు నన్ను తప్పించావు. ఒకటి, మనుషులు లేచారు, నాకు తోడుగా ఉన్నావు. తర్వాత జలములు లేచాయి, నన్ను ముంచడానికి నువ్వు నాకు తోడుగా ఉన్నావు. తర్వాత వేటకాడు గురిపెట్టాడు, కానీ నువ్వు నన్ను కాపాడావు. అందుకు నేను నీ కృతజ్ఞత చెల్లిస్తున్నానని ఆయన అంటూ ఉన్నాడు. చూడండి 6వ వచనంలో, యెహోవా స్తుతి నొందును కాక. దేనికి అప్పగింపల దేవుడు మనల్ని? దేనికి దేవుడు మనలను అప్పగింపలేదు. కాబట్టే నేను నా దేవునికి స్తుతిస్తున్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నానని కీర్తనకారుడు స్పష్టంగా 8వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుతున్నది. ఎవరండి హెల్పర్? మనకు సహాయం చేసేది ఎవరు? యెహోవాయే, దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన మాత్రమే మనకు సహాయము చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆయన నామమునకు మహిమ కలుగునుగాక అని ఆయన చలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా, ఈ మాసమంతా దేవుడు మనల్ని కాపాడాడు. రెండవది సహాయం చేశాడు. ఒకటి కాపాడాడు, సవాళ్ళలో, ప్రయాణాల్లో, ఇబ్బందుల్లో, ఏ విషయాల్లో. నా లైఫ్ ఈజ్ ఎ డిఫరెంట్, నా ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్, నీ లైఫ్ ఈజ్ ఎ డిఫరెంట్, నీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్. నువ్వు ఎన్ని విషయాల్లో దేవుడు నిన్ను కాపాడి భద్రపరిచాడో నువ్వు రికలెక్ట్ చేసుకుంటే, అక్నాలెడ్జ్ చేయగలిగితే, నువ్వు తెలుసుకోగలిగితే, నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఈరోజు చాలా అవకాశం కలుగుతుందని
దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అందుకనే వీటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతుంది, కానీ మరి ఎవరి వలన మనకు సహాయము కలుగదని దేవుని వాక్యంలో రాయబడి 120 కీర్తనలో 121 సాములో రాయబడింది, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే కదా నాకు సహాయము కలుగును. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే, కాబట్టి ఆయన మాత్రమే మనకు సహాయము చేయగలిగినటువంటి వాడు. సో దట్ వీ హ్యావ్ టు ప్రైజ్ అండ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. అందుకనే మనము దేవుని స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లి. ఈ రాత్రి మనమందరం దేవుని సన్నిధిలో చేరి ఉండడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ప్రభువా ఈ మాసమంతా నన్ను కాపాడావు, ఏ ఇబ్బంది కలగకుండా నన్ను భద్రపరిచావు. ఇబ్బందులు రావని చెప్పట్లేదండి, బలహీనతలు రావని చెప్పట్లేదండి, సమస్యలు రావని చెప్పట్లేదండి, శోధనలు రావని చెప్పట్లేదండి. అన్ని రకాలైనవి మన జీవితాల్లోకి వస్తాయి, కానీ వాటన్నిటిని జయించగలిగే శక్తి కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ శక్తిని నాకు ఇచ్చి ఈరోజు నేను నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించే ఈ మంచి సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ కాపుదలకు, నీ భద్రతకు, నీవు చేసిన సహాయానికి నీకు వందనాలు ప్రభువా అని చెప్పడానికి రాత్రి మనం ఈ స్థలంలో చేరి ఉన్నాం. కాబట్టి మరొకసారి మన వ్యక్తిగత జీవితాలను దేవునికి సమర్పిద్దాం. ఈ మాసములో దేవుని ద్వారా ఎలాంటి దీవెన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం అనుభవించామో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని నామాన్ని మహిమపరచాలని, దేవునికి కృతజ్ఞత చెల్లించాలని నేను తెలియజేస్తూ మరి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చక్కని మాటలు తెలియజేసిన నాయకులకు ప్రత్యేకంగా మా హృదయపూర్వక వందనాలు సంఘపక్షంగా తెలియజేస్తున్నాం. సమయం అయిపోయింది కాబట్టి మనం ప్రార్థనలోనికి వెళదాం. ప్రార్థనలోనికి వెళ్ళే ముందు ఈరోజు ఈ కార్యక్రమం గురించి మనం ఆలోచన చేస్తా గత పరిశుద్ధ దినాన ఒక ప్రకటన చేశాం. మాసాంతరపు కూడికి ఎవరు ప్రేమ విందు చేస్తారు అని ప్రకటన చేశాం. కానీ అన్నీ చర్చ అయిపోయిన తర్వాతే మనకి రిప్లై వస్తూ ఉంది. కానీ అనుకోని రీతిగా మేమన్నీ క్లీన్ చేసేసి చర్చి లాక్ వేసి స్టెప్స్ దిగే సమయంలో సహోదరి వాణి ప్రసన్న గారు వారు మమ్మల్ని కలవటం జరిగింది. వారి తండ్రి గారు పుల్లెల్లి ప్రసాదరావు గారి జ్ఞాపకార్థం ఈరోజు ప్రేమ విందు ఏర్పాటు చేయడానికి వారు ముందుకు వచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించుగాక. అంటే ఎవరు వస్తారా ముందుకు అనుకున్నాం, సంఘం నుంచి వస్తారనుకున్నాం. కానీ వారు శబ్దయంత్రము ద్వారా ఆలకించిన మాటలను బట్టి ప్రేరేపించబడి ఈరోజు మన ఈ సహవాసానికి విందు ఏర్పాటు చేయడానికి వారు ముందుకు వచ్చారు. దయచేసి ఆ సహోదరి కుటుంబం ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. దయచేసి ముందుకు రండమ్మా, మీకోసం ప్రార్థన చేస్తాం. సహోదరి వాణి ప్రసన్న గారి కుటుంబం ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తాం. సరే, అలాగే వారు 20 కేజీలు చికెను అలాగే రైస్ బ్యాగ్ ఇవ్వటం జరిగింది. మిగతాయి సంఘం నుంచి కొంత అమౌంట్ తీసి ఖర్చు చేశాం. ఏది ఏమైనా కొంతమంది సమయాన్ని కేటాయించి చక్కగా రుచికరంగా వండారు. వంటకి పేరు పెట్టొద్దు, వంటలకు పేరు పెడితే వచ్చే నెల వారి చేత వంట చేపిస్తాను అమ్మా. కాబట్టి వంట విషయంలో కూడా సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి
డిడిడబ్ల్యూ అమ్మగారు వీరి కొరకు ప్రార్థన చేస్తారు. పుల్లెల్లి ప్రసాదరావు గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె కుటుంబం, వాణి ప్రసన్న గారి కుటుంబం ఈరోజు భోజనాల కొరకు వారు ధనాన్ని హెచ్చించారు. దేవుడు వారిని దీవించి రానున్న దినాల్లో వారి పట్ల ఇంకా అద్భుతమైన కార్యాలు జరిగించులాగున ప్రార్థన చేద్దాం. దయతో అందరూ లేచి నిలబడదాం. ఒకసారి దేవుడు గడిచినటువంటి కాలములో, ఈ మాసంలో దేవుడు మనకు ఏ రీతిగా సహాయం చేశాడో, మనల్ని ఏ రీతిగా ఆయన దీవించాడో, ఏ రీతిగా మన యొక్క అవసరతలు తీర్చాడో, మనం బలహీనంగా ఉన్న సమయంలో ఆయన మనకు స్వస్థతను అనుగ్రహించి ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించే సమయాన్ని మనకు అనుగ్రహించాడు. మరొక నూతన మాసంలోనికి మనం వెళ్ళబోచు ఉన్నాము కనుక అందరము దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం. దేవా, మా యొక్క జీవితంలో నీవు చేసిన ప్రతి ఆశీర్వాదమును బట్టి నీకు వందనాలను తెలియజేస్తూ ఉన్నాం. రానున్నటువంటి కాలంలో కూడా మీరు మాకు తోడయ్యుండి మీరు మమ్మల్ని నడిపించండి అని దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము ఆయన నామాన్ని స్తుతిద్దాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్రిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నను, ఎత్తుకుని ముద్దాడును యేసయ్యా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నిజమే దేవా, తల్లిగా తండ్రిగా మీరు మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని ధైర్యపరుస్తూ, మమ్మలను నీ యొక్క అరచేతుల్లో చిక్కుకొని మమ్మలను నిత్యము అనుక్షణము కాపాడుచున్న మా గొప్ప దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా కృతజ్ఞత హృదయాలతో నీ సన్నిధిలోనికి మేము చేరి ఉన్నాం. నీవు గడిచినటువంటి కాలంలో మా అందరి పట్ల, మా జీవితంలో, వ్యక్తిగతంగా, మా కుటుంబంలో, మా యొక్క స్నేహితుల కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలు కొరకై, ప్రతి ఆశీర్వాదము కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారిని, వారి ప్రియ కుటుంబాన్ని మీరు కాపాడండి నాయన, క్షేమాన్ని దయచేయండి. ఎవరెవరు ఏ అవసరంతో ఉన్నారో
వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన అవసరత నీ నామంలో తీర్చమని అడుగుచున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని నిలవబెట్టి నీవు మాకు ఏ ఏ రీతిలుగా తోడై ఉంటున్నావో అని నీ వాక్యము ద్వారా మేము తెలుసుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు నీ స్తోత్రాలు. అన్ని విధాలా మీరు మమ్మల్ని కాపాడుచున్నటువంటి గొప్ప దేవుడు, కనిక్రమ కలిగినటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి గొప్ప దేవుడా, ఈ రాత్రి కాల సమయంలో నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. రానున్నటువంటి కాలమంతయు కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మరొక నూతన మాసంలోనికి మేము వెళ్ళబోచు ఉండగా దేవా, ఆ నూతన మాసంలో మీరు మా అందరి కొరకు నీవు దాచి ఉంచినటువంటి ప్రతి ఆశీర్వాదమును బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. బలహీనతల విషయాల్లో మీరు బలపరచండి, శోధన విషయాల్లో ప్రభా బలాన్ని దయచేయమని అడుగుచున్నాం దేవా. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందిని నామంలో మీరు దూరపరచమని అడుగుచున్నాం. సంతానం కొరకు ఎదురు చూసే వారి కొరకు మేము ప్రార్థన చేయించు ఉన్నాం. వారి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచూ ఉన్నాం దేవా. స్టడీ చేయించున్నటువంటి వారి కొరకు మేము ప్రార్థన చేయించున్నాం. వారి స్టడీస్లో మీరు తోడే ఉండి వారిని మీరు బలపరచండి. ఉద్యోగములు వెతుకుచున్నటువంటి వారి కొరకు మేము ప్రార్థన చేయించు ఉన్నాం దేవా. సరైనటువంటి సమయంలో ప్రభా వారిని నీ ఆశీర్వాదాలతో మీరు తృప్తిపరచమని అడుగుచున్నాము. ప్రతి విధమైన బలహీనతని నామంలో మేము గద్దిస్తూ ఉన్నాం. సెంట్రల్ కోర్ సంఘాన్ని బట్టి మేము ప్రార్థన చేయించు ఉన్నాం. కోర్ కమాండింగ్ ఆఫీసర్ గారిని, అమ్మగారిని మీరు బలపరచండి. వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. సెంట్రల్ కోర్లో వారి యొక్క పరిచర్యను మీరు ఆస్వాదించండి, అభివృద్ధి పరచండి. వారి ద్వారా అనేకమైన నూతన ఆత్మలు నీ సన్నిధికి నడిపించబడినట్లుగా సహాయము దయచేయమని అడుగుచున్నాము. లోకల్ ఆఫీసర్స్ కొరకు ప్రార్థన చేయించున్నాం. మెన్ అండ్ ఉమెన్ లోకల్ ఆఫీసర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. ఆయా స్థలాలను వారు దర్శిస్తూ ఉన్నప్పుడు వారికి మీరు తోడుగా ఉండి వారికి నీ కాపుదల దయచేయండి ప్రభా. సంఘస్థులైనటువంటి ప్రతి ఒక్కొక్కరి కొరకు మేము ప్రార్థన చేయించున్నాం. హాస్టల్లో ఉండి చదువుతున్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేయించున్నాం. వారి స్టడీస్లో మీరు సహాయము దయచేయండి. ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధికి ఎవరైనా రాలేకపోయి ఉన్నట్లయితే మరొక సమయాన్ని వారి జీవితంలో మీరు అనుగ్రహింపచేయమని అడుగుచున్నాం. ప్రత్యేకంగా ఈ రాత్రి కాల సమయంలో డిన్నర్ను, ప్రేమ విందును మా కొరకు ఏర్పాటు చేసినటువంటి వాణి సిస్టర్ గారి యొక్క ప్రియ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేయించున్నాం. ప్రసాద్ గారి యొక్క వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వారు మందరి కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఆహారము నీళ్ళ మీద వేయము, అది మరలా తిరిగి నీ యొద్దకు వస్తుందని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు. వారు ఎంత అయితే వ్యయపరిచారో నాయన నీ యొక్క పరిచర్య నిమిత్తము దానికి రెట్టింపు ఆశీర్వాదములు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన అవసరత నీ నామంలో తీర్చబట్టడానికి సహాయం దయచేయండి. మీ దీవెనతో వారిని తృప్తిపరచండి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి విడిచి మేము వెళ్ళబోచు ఉండగా మరొక నూతన మాసంతో మీరు మాకు ఆశీర్వాదములు అనుగ్రహింపచేసి మేము ఆ నూతన మాసంలోనికి మేమందరము కూడా ప్రవేశించటానికి నీ చిత్తమైతే మీరు మాకు సహాయం చేసి నీ కాపుదల, నీ భద్రత మందరి పైన నీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకొనమని అడుగుక మర్చిన ప్రతి ఈవిని దయతో మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ఈ మనవలన్నీ అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము
ఈ సమయంలో ఆయన సన్నిధిలోనికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, నీ సన్నిధికి రాలేకపోయినటువంటి వారికి, సంఘమునకును, కమాండింగ్ ఆఫీసర్ గారికి, లోకల్ ఆఫీసర్స్కును, రక్షణ సైన్యమునకు ఆయన కృప సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. మా అందరికీ భోజనం ఏర్పాటు చేయబడింది కాబట్టి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం.